బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రాశస్త్యము, దాని మహత్వం కోసం తెలుసుకుంటున్నాం. మనకి దగ్గరలో తమిళనాడులో ఉన్నటువంటి జ్యోతిర్లింగం అయినటువంటి రామేశ్వర జ్యోతిర్లింగం యొక్క విశిష్టతని, ప్రాశస్త్యాన్ని, మహత్వాన్ని తెలుసుకుందాం. స్వామివారిని పూజించడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి కూడా చూద్దాము. ముఖ్యంగా భగవంతుణ్ణి, ఆ సదాశివుణ్ణి చెప్పేటప్పుడు నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్ మహాదేవాయ నమః అని చెప్తారు. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ శ్రీమన్ మహాదేవాయ నమః అని ఆ ఈశ్వరుణ్ణి స్తుతి చేస్తారు. మరి రామేశ్వర జ్యోతిర్లింగం, దాన్ని ఎందుకు రామేశ్వరుడిగా స్వామి ఎందుకు ఎలా పూసలు అందుకుంటున్నారు అనేది ఇప్పుడు మనం చూద్దాము. మనందరికీ తెలుసు, రామాయణంలో జరిగినటువంటి కథ. శ్రీరాముడు అంటే ధర్మానికి ప్రతిస్వరూపము. ధర్మో విగ్రహవాన్ రామః, ధర్మమే రాముడు, రాముడే ధర్మము అన్నంతగా ధర్మాన్ని ఎల్లవేళలా తన జీవన విధానంలో ఆచరించి చూపించినటువంటి స్వామి శ్రీరాముడు. మరి శ్రీరాముడు లోక కంటకుడుగా మారినటువంటి 10 తలలు కలిగినటువంటి రావణ సంహారం చేయాల్సి వచ్చింది. మరి రావణ సంహారం చేయాల్సి వచ్చినప్పుడు 10 తలలు కలిగినటువంటి దశకంఠుడైనటువంటి రావణ సంహారం చేయాలి. ధర్మము తప్పకుండా, సంయమనాన్ని కోల్పోకుండా ఆ లంకలో అడుగు పెట్టిన తర్వాత ఆ 10 తలలతో కూడినటువంటి రావణుడు నా కంట పడినా కూడా నేను అతనిని సంహారం చేయాలి. సో దీనికోసం అందరూ ఏం చెప్తారు అంటే, ఆ పరమశివుణ్ణి, ఆ తపశ్శక్తి సంపన్నుడైనటువంటి యోగేశ్వరుణ్ణి పూజ చెయ్యాలి అని చెప్తారు. అందుకు శ్రీరాముడు తప్పకుండా అని ఒక లింగాన్ని ప్రతిష్టాపన చేసి, నేను ధర్మము తప్పకుండా ఆయనని జయించాలి, నాకు నీ అనుగ్రహం కావాలి, ఓ భక్తవత్సల, ఓ శంభు, ఓ మహాదేవ, ఓ స్వామి, నాకు నీ అనుగ్రహం కావాలి, నాకు శక్తి కావాలి అని చెప్పి కోరుకోవటం జరుగుతుందన్నమాట. సో అప్పుడు శివుడు ప్రత్యక్షమై నీకు జయము కలుగు కాక అని చెప్పి ఆశీర్వదిస్తాడు. ఇక అలా రావణ సంహారానికి ముందు ఈశ్వరుని యొక్క శివలింగాన్ని ప్రతిష్టాపన చేసి పూజలు చేసేయడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత అందరికీ తెలిసిందే, లంకలోకి వెళ్ళటము, రావణ దహనం చేయటము, రావణ సంహారం చేయటము, తర్వాత మధ్యలో లక్ష్మణుడు మూర్ఛపోవటము, హనుమాన్జీ వెళ్ళి సంజీవని మూలిక తీసుకొని రావడము, ఆయన లంకా నగరాన్ని అంతా కూడా కాల్చివేయటము, ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ ధర్మము లేదు, ఇవన్నీ చెప్పటము, ఇవన్నీ అందరికీ తెలిసిందే. మరి ఆ విధంగా రాముడు ధర్మస్వరూపుడై, తపస్యాశక్తి సంపన్నుడై, పరాక్రముడై ఈ విధంగా రావణ సంహారం చేయటమైంది. మరి రావణుడు కూడా బ్రహ్మజ్ఞాని, పరమశివ భక్తుడు. కుంభకర్ణుడు, మొత్తం అసుర జాతి అంతా కూడా పరమశివుని భక్తులు. మరి అంతటి బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణుడు, ప్రతిరోజు సంధ్యావందనం చేసేటువంటి వాడు, వేద విద్య పారాయణం చేసేటువంటి వాడు, భక్తి కలిగినటువంటి వాడు. మరి అతన్ని సంహారం చేసిన తర్వాత ఎక్కడో ఏదో బాధ, అసంతృప్తి. మరి ఈ పాపపు పరిహారం నుంచి కూడా రక్షించుకోవాలి అంటే మరి దీనికి మార్గం ఏంటి అని అన్నప్పుడు, అప్పుడు కూడా శివలింగ ప్రతిష్టాపన చేయాలి అని చెప్పటం జరుగుతుందన్నమాట. అప్పుడు హనుమాన్జీకి చెప్పటం అవుతుంది, నువ్వు కాశీ వెళ్ళి ఆ విశ్వనాథ లింగాన్ని తీసుకొని రా అని చెప్పటం అవుతుంది. మరి విధి విచిత్రమైనటువంటిది. హనుమాన్జీ ఎంతో మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం
బుద్ధిమతాం వరిష్టం అటువంటి గొప్ప తపస్య శక్తి సంపన్నుడైనటువంటి హనుమాన్జీ లేదా హనుమాన్ స్వామి మళ్ళీ తిరిగి శివలింగాన్ని తీసుకొని రావడంలో కొద్దిగా సమయం పడుతుంది. ఈలోపు సీతాదేవి అక్కడున్నటువంటి మట్టితో సైకత లింగము, అక్కడున్నటువంటి ఇసుకతో సైకత లింగం లేదా పార్థివ లింగాన్ని చేయటము, రాముడు దాన్ని ప్రతిష్టాపన చేసి పూజలు చేయటము చేస్తే ఈలోపు మరలా హనుమాన్జీ శివలింగాన్ని తీసుకొని వస్తాడు. నిజంగా శ్రీరాముడు ఎంతో దయాగుణ సంపన్నుడు, ఆయన కూడా భక్త వత్సలుడు, భక్తుల హృదయంలో ఉన్నటువంటి మనోభావాలను తెలుసుకోగలిగినటువంటి వాడు. సో హనుమాన్జీకి అప్పుడు కించిత్తు బాధ కలుగుతుంది, నేను కొద్దిగా శివలింగం తీసుకొని రావడం ఆలస్యమైంది అని. అప్పుడు శ్రీరాముడు ఏమంటారంటే, నువ్వు తెచ్చినటువంటి ఈ లింగానికే ప్రథమ పూజ జరుగుతుంది అని చెప్పటం అవుతుంది. అలా రాముడి చేత ప్రతిష్టాపన చేయబడినటువంటి లింగము, హనుమాన్జీ తీసుకొచ్చినటువంటి విశ్వనాథ లింగము, ఇవన్నీ ఉన్నాయి. అందుకనే దాన్ని రామేశ్వరము అని చెప్పడం అవుతుంది. రామేశ్వరం నిజంగా చాలా ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రము. రామేశ్వరానికి సమీపంగానే రాముడు కట్టినటువంటి వారధి, తర్వాత ధనుష్కోటి, ఇటువంటి ప్రాంతాలు, మళ్ళీ అక్కడే దగ్గరలో కొంచెం హిందూ మహాసముద్రము, ఇవన్నీ ఇటువంటి పవిత్రమైనటువంటి వాతావరణమే అక్కడ కనిపిస్తుందన్నమాట. ఇక రామేశ్వరం అనగానే అందరికీ గుర్తొచ్చేదేంటి? ఎన్నో రకాల బావులు ఉన్నాయి, 21 బావులు ఉన్నాయి. తర్వాత సముద్ర స్నానం చేయటము, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా రామేశ్వరం యొక్క విశిష్టత చెప్పేటప్పుడు ఎలా చెప్తారు అంటే, కాశీలో ఉన్నటువంటి గంగా జలాన్ని తీసుకొచ్చి రామేశ్వరంలో ఉన్నటువంటి రామనాథ లింగానికి మనము పూజ చేయాలి, అభిషేకం చేయాలి. అలాగే అక్కడ సముద్ర నది తీరాన దొరికేటువంటి ఇసుక తీసుకొని వెళ్ళి కాశీలో ఉన్నటువంటి గంగా నది పరివాహక ప్రాంతంలో కలిపితే అప్పుడు యాత్ర పూర్తయినట్టుగా చెప్తారనమాట. అంటే చూడండి, ఈ సనాతన ధర్మంలో ఏం చెప్పినా దాని వెనుక ఒక విశిష్టత ఉంది. ఎప్పుడూ ఈ మనస్సు ఏ విధమైనటువంటి వ్యర్థ చింతన కానీ పరచింతన కానీ చేయకుండా, ఎప్పుడూ ఎటువంటి డిస్టర్బ్ చేసేటువంటి మాటలు లేకుండా, ఏ మాయా ప్రలోభాలకి ఆకర్షితం కాకుండా, ఎప్పుడూ మనము నిత్యము పరమాత్ముని పూజనీయ స్థలాలను దర్శిస్తూ ఆ ఈశ్వరుణ్ణి ఎప్పుడూ ఎలా పూజిస్తూ ఆరాధిస్తూ ఉండాలో అటువంటి యొక్క సూక్ష్మ రహస్యాలనే చెప్పటం అవుతుంది కదా. సో ఇటువంటివన్నీ విన్నప్పుడు నాకేదైనా కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, బాధ కలిగిన, చింత కలిగిన, నేనే మాత్రము డిస్టర్బ్ అవ్వకుండా ఈశ్వరారాధన చేస్తూ, నిజంగా శ్రీరాముడు ఎంత తపస్యాశక్తి సంపన్నుడై ధర్మస్వరూపుడై ఉండి రాక్షసులని అసుర సంహారం చేసి విజయిగా నిలిచారో అలా నేను కూడా నా జీవితంలో ఉండాలి అనేటువంటి ఒక మార్గదర్శనం, ఒక ప్రేరణ, ఇటువంటివన్నీ మనకి కలుగుతాయి. నిజంగా రావణుడు అంటే ఏడిపించేటువంటి వాడు. మరి రాముడు అంటే ఎవరిని జ్ఞాపకం చేస్తే, ఎవరిని తలంపు చేస్తే, ఎవరిని స్మృతి చేస్తే మన మనస్సు నిత్యమైనటువంటి ఆనందానుభూతిని కలుగుతుందో అటువంటి స్వరూపానికే రాముడు. అందుకే చూడండి, రామరాజ్యం రామరాజ్యం రామరాజ్యం, ధర్మము 4 పాదాల మీద ఉండేటువంటి సత్య త్రేతాయుగాలన్నింటినీ కూడా రామరాజ్యము అని పిలుస్తారు. అక్కడ దుఃఖము, అశాంతి, ఇటువంటి నామరూపాలు ఏది కూడా లేకుండా ప్రజలందరూ కూడా ఎంతో సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉండేటువంటి అతి గొప్పదైనటువంటి స్వర్గము, వైకుంఠము, ప్యారడైజ్ అనేటువంటి ఎన్నో పేర్లతో దాన్ని పిలుస్తారు. కాబట్టి అటువంటి దైవీతుల్యమైనటువంటి ప్రపంచాన్ని ఈ ధరణిపైకి, ఈ భూమిపైకి, ఈ వసుధపైకి తీసుకొని రావాలి అంటే అది భగవంతుడు, దేవీ దేవతల యొక్క ఆరాధన వలన, అనుగ్రహం వలన మాత్రమే సాధ్యమవుతుంది. మరి దీని నుంచి మనమేం తెలుసుకోవాలి? వాస్తవానికి చెప్పేటప్పుడు ఈ శరీరంలో ఒక గొప్ప శక్తి ఉంది.
ఆ శక్తినే ఆత్మ అని అంటాము. ఆత్మ నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, మరి అమర్ అని కూడా చెప్తారు. ఆత్మశక్తి ఉన్నటువంటి కారణంగానే ఈ శరీరానికి ప్రాణం ఉంది. మరి ఆత్మని పోల్చేటప్పుడు కూడా ఆత్మారూపీ సీత అని చెప్తారు. మరి రామాయణంలో కూడా అలాగే చూపించారు కదా. సీతాదేవి ఆ బంగారు జింకను చూసి కొద్దిగా ఆకర్షణకు లోనైంది. రాముణ్ణి అడుగుతుంది, నాకు అది కావాలి అని. రాముడు ఎప్పుడైతే వెళ్తాడో అది మాయా మోస రూపాన్ని ధరిస్తుంది. ఎందుకంటే మనకి కథనం ఏం చెప్తారు అంటే, రామాయణంలో లక్ష్మణుడు శూర్పణ యొక్క ముక్కు కట్ చేసినప్పుడు ఎలాగైనా సరే వీళ్ళ సంగతి ఏంటో చూడాలి అని లక్ష్మణుడు రాముడు ఇద్దరు బయటికి వెళ్తే సీతాదేవి ముందుకి వచ్చి ఆమెను లంకకు తీసుకెళ్లేటువంటి ఈ విషయాలన్నీ మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి జ్ఞాన రహస్యం ఏంటంటే, ఆత్మారూపీ సీత ఎటువంటి మాయా మోసాలకి ఆకర్షణలకి లోను కాకుండా, ఏదో ఒక లక్ష్యం లేకుండా నిర్లక్ష్యంగా కాకుండా ఎప్పుడూ ఒక లక్ష్యంతో ఉండి భగవంతుడు ఎలా జీవించమని చెప్పాడో అలా జీవిస్తూ ఆ మర్యాద లక్ష్మణ రేఖలో ఉంటే మనం ఎప్పుడూ సురక్షితంగా ఉంటాం. అది దాటి వస్తే శోక వాటికలోకి వెళ్ళాల్సి ఉంటుంది, దుఃఖాన్ని పొందుతామన్నమాట. సో అప్పుడు మళ్ళీ మనము ఈశ్వరారాధన చేయటం వలన మన మనస్సులో ఉన్నటువంటి మాయా ప్రలోభాల ఆకర్షణలన్నింటినీ కూడా తగ్గించుకొని ఎప్పుడూ వాటి ప్రభావంలోకి రాకుండా నిజంగా ఆ శివుని యొక్క ఆరాధనే చేస్తూ జ్ఞాన యోగాలతో సంపన్నమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. కాబట్టి రాముడు ఎలాగ ఆరాధన చేసి రమ్యంగా ఆనందంగా ఉండి అందరి చేత పూజలు అందుకుంటున్నాడు, అలాగే రామేశ్వర జ్యోతిర్లింగం కూడా శ్రీరాముని చేత ప్రతిష్టాపన చేయబడినటువంటి అతి పరమ పవిత్రమైనటువంటిది. దీన్ని దర్శనం చేయడం వలన మన జీవితంలో కూడా ఎప్పుడు ఆనందము, ఈశ్వరుని యొక్క దర్శనం వలన పొందినటువంటి అనుగ్రహాన్ని మనం కూడా పొందవచ్చు. For more videos like this, subscribe Big TV channel.